ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్‌కి తర్వాతన ఇప్పటికి మనకున్న ఏకైక లోటు ఏంటంటే, అక్కడికెళ్ళి తీవ్రవాద ముఠాల యొక్క స్థావరాలు లేపాం. అక్కడికెళ్ళి సైనిక స్థావరాలు లేపాం. కానీ ఇక్కడికొచ్చి మన ప్రజల ప్రాణాలు తీసి, మతం పేరడిగి, అరాచకం చేసి, నడుచుకుంటూ పోయినటువంటోడిని మాత్రం పట్టుకోలేకపోయాం. ఈ లోటు ఇప్పటిదాకా కనిపిస్తూ వచ్చింది. అదే విషయం చర్చకొచ్చింది. కానీ కరెక్ట్‌గా చర్చ ఇవాళ పార్లమెంట్‌లో జరిగేదానికి ముందు ఆపరేషన్ మహాదేవ్ పేరుతో పెద్ద అటాక్ చేసింది సైన్యం. జమ్మూ కాశ్మీర్లో సోమవారం జరిగిన ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జరిగిన దాడిలో 3 ఉగ్రవాదుల్ని సైనిక దళాలు తుదముట్టించినాయి. విషయాన్ని సైన్యం ధృవీకరించింది. ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్లో కూడా ప్రకటించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. ఈ ఆపరేషన్ కోసం గత కొన్ని రోజులుగా దళాలు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాచిగామ్ అడవుల్లో 2 రోజుల క్రితం అనుమానాస్పద కమ్యూనికేషన్ భద్రతా దళాలు పసిగట్టాయి. దీనికి తోడు స్థానిక సంచార జాతుల వాళ్ళు కూడా ఉగ్రవాదుల కదలికల మీద భద్రతా దళాలకు సమాచారం అందించారు. సోమవారం చాలా బృందాలను సైన్యం ఆ ప్రదేశాలకు తరలించింది. ఉదయం 11:30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం 3 ఉగ్రవాదులను గుర్తించింది. ముష్కరం ఒక షాక్ నుంచి కోలుకునే లోపే శరవేగంగా ఆపరేషన్ చేపట్టినట్టు ప్రకటించారు. ఈ స్థావరంలో మొత్తం 5 నుంచి 7 ఉగ్రవాదులు ఉన్నారని తేలింది. చిక్కటి అరణ్యంలో గొయ్య తవ్వి దాని మీద టెంట్ వేసుకుని వీళ్ళు నక్కారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన భద్రతా దళాలకు లెడ్వాస్ ప్రాంతంలో తొలిసారి ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగినాయి. ఈ విషయాన్ని చినార్ కోర్ కూడా ఎక్స్లో ధృవీకరించింది. ఇప్పటికే పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్ జోదార్, బుషీర్ అహ్మద్లు గత నెల అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇది మరొక ఎత్తు. దాచిగామ్ సమీపంలోని మహాదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్కి ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారు. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం జబర్వన్ మహాదేవ్ పర్వతాల మధ్య జరుగుతుంది, అందుకే ఆ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా చేసినాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మృతి చెందిన 3 కూడా విదేశీ ఉగ్రవాదులే. వీళ్ళు లష్కరే తోయిబాకి చెందిన వాళ్ళు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కార్డన్ సెట్ చేపట్టారు. ఘటనాస్థలంలో AK-47 రైఫిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న భద్రతా దళాల నార్థన్ కమాండర్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించడం, దళాలు వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నాయని ఆయన చెప్పడం అన్నది కీలకమైంది. ఏడాది 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ దగ్గర ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడటం, వాళ్లే వీళ్ళు అన్నటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతోంది. అవునా కాదన్న తేలాల్సి ఉంది.